హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రెసిపీ అయితే ఏంటా అని చూస్తున్నారా? ఈ రెసిపీ మనలాంటి 90s కిడ్స్కి అయితే బాగా తెలుసు. అదేంటో కాదండి, కొబ్బరి లడ్డు. ఇది ఒక ఎమోషన్ కదా. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక 2 కొబ్బరి చిప్పల్ని తీసుకొని సన్నగా తురిమి పెట్టుకున్నాను. చూసారు కదా, ఎంత సన్నగా ఉంటే మిక్సీలో వేసేటప్పుడు అంత ఈజీగా బ్లెండ్ అవుతుంది. కావాలంటే మీరు పైన ఉన్న బ్లాక్గా ఉన్న పార్ట్ని అయితే తీసివేయచ్చు. లేత కొబ్బరి చిప్పకైతే తీయాల్సిన అవసరం కూడా లేదండి. ఈ ముక్కలన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లు కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఎన్ని వాయిలు అయితే అవుతాయో అలానే 2 టైమ్స్ వేసుకొని మెత్తగా అయితే బ్లెండ్ చేసుకోండి. ఎక్కడా కూడా కొబ్బరి ముక్కలు తగలకుండా ఉండేలాగా చూసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు మిక్సీలో మెదిగితే అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా మీరు దేంట్లో అయితే చేసుకోవాలనుకుంటున్నారో దాంట్లో వేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి కొబ్బరిని అంతా తిప్పుతూ కొబ్బరిని అయితే వేయించుకోవాలండి. ఆ తర్వాత నేను ఇక్కడ బెల్లాన్ని అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నారు. ఇలా వేసుకున్నా పర్లేదండి, ఆ హీట్కి అనేది బెల్లం అయితే కరిగిపోతుంది. ఇక్కడ నేను 3 కప్స్ కొబ్బరికి అయితే 1 కప్ బెల్లాన్ని యూజ్ చేసుకుంటున్నాను. అది మీ స్వీట్నెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, నేను ఈ కప్తో అయితే తీసుకున్నాను. ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఈ కొబ్బరి మిశ్రమం అయితే మాడిపోతుందండి. అందుకే ఈ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గ్యాస్ని అయితే కొబ్బరి మిశ్రమాన్ని తిప్పుతూనే ఉండాలండి. ఇలా చేయకపోతే అడుగంటి నల్లగా అయిపోతుంది. చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత బెల్లం అయితే కరగటం స్టార్ట్ అవుతుంది. బెల్లం అంతా కరిగి కొబ్బరి మిశ్రమంలో బాగా కలిసిపోయి పాకంలాగా దగ్గరకు వస్తూ ఉంటుంది. మీకు తెలిసిపోతుందండి, చూడంగానే కొబ్బరి అనేది కొంచెం లైట్ కలర్లో చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ కొబ్బరి మిశ్రమాన్ని చేత్తో పట్టుకొని ఉండలుగా చేస్తే రావాలండి. అప్పుడే పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చినట్టు. చూసారు కదా, ఇలా పట్టుకుంటే రౌండ్గా వస్తుంది. అయితే కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోయినట్టే. ఆ తర్వాత ఉండలు చుట్టుకొని మీరైతే 8 బాక్స్లో స్టోర్ చేసుకొని పిల్లలకి సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఎంతో హెల్దీ అండి.